లస్ట్ లైంగిక ఆకాంక్ష ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిజమైన హెచ్చరిక. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? మీరు ఎంత ప్రార్థించినా అవి పైకప్పును తాకి తిరిగి వస్తున్నట్టుగా, దేవునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ ఏదో కనిపించని గోడ మధ్య నిలుస్తున్నట్టుగా ఉందని. ఎందుకంటే ఒక రహస్యపు అలవాటు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నిశ్శబ్దంగా చంపుతూ ఉంటుందన్న నిజాన్ని చాలామంది గమనించరు. లైంగిక ఆకాంక్ష లస్ట్ వల్ల ఇలా జరుగుతుంది. ఏదైనా అసహ్యమైన విషయాలను చూడటం, అసంపూర్ణ కల్పనలో తెలిపోతూ ఉండడం లేదా ఆలోచనలలో పోతూ ఉండడం, ఇవి జరిగాక దేవుని నుండి మనం దూరమైపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రార్థించాలనిపించదు, వాక్యాన్ని చదవాలనిపించదు, ఆరాధనలో నకిలీగా ఉంటాం, తప్పు చేశామన్న నేరభావన కలచివేస్తుంది. ఇది రహస్యంగా చేసే పాపం మాత్రమే కాదు, ఆ రహస్యం మీ ఆత్మతో ఏమి చేస్తోందో తెలుసుకోవాలి. లైంగిక ఆకాంక్ష కేవలం అలవాటు మీద ప్రభావం చూపదు. అది మన జీవశైలి, మన దేవుని కోసమున్న ఆకాంక్షను మత్తులో పెట్టి తాత్కాలికమైన సంతృప్తితో భర్తీ చేస్తుంది. ఇది దేవుని కోసమున్న ఆకలిని తుడిచివేస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా నిశ్శబ్దంలో జీవించడానికి మనలను అలవాటు చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినది యాదృచ్ఛికం కాదు. మీరు తప్పు చేసి గిల్టీ ఫీలై క్షమించమని చెప్పి మళ్లీ పాపంలో పడిపోతూ ఉన్న సైకిల్ను విరమించాలనుకుంటున్నారు. మీరు ప్రార్థనలో స్వాతంత్ర్యం కోసం ప్రార్థించారేమో, ఇంకా ఫలితం లేకుండా ఉంది. ఇప్పుడు ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిన కారణం అదే. ఇందులో లైంగిక ఆకాంక్ష మీ ప్రార్థనా జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో మాత్రమే కాదు, దానిని ఎలా అధిగమించాలో, దేవునితో ఉన్న సాన్నిధ్యాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలో, పరిశుద్ధతతో కూడిన శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో వివరంగా నేర్పబడుతుంది. ఇది ఒక నేరభావ పిలుపు కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు. లైంగిక ఆకాంక్ష అనేది ప్రపంచంలో అత్యంత తక్కువగా అంచనా వేసినా కాని ఆధ్యాత్మికంగా అత్యంత విధ్వంసకరమైన శక్తులలో ఒకటి. ఇది శబ్దం చెయ్యకుండా స్క్రీన్స్ ద్వారా, ఆలోచనల ద్వారా, ఒంటరితనం ద్వారా మనలో చొరబడుతుంది మరియు మన దేవునితో ఉన్న సంబంధాన్ని చెడగొడుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా, మూవీలు, యాడ్స్ లైంగిక ఆకర్షణ ద్వారా మన దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు దతకవలసినవి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో అందుబాటులో ఉన్నాయి. ఫలితం, మన ఆత్మ ఆకలితో అల్లాడిపోతున్నప్పటికీ శరీరానికి తాత్కాలిక తృప్తిని అందిస్తున్నాం. లైంగిక ఆకాంక్ష కేవలం శారీరక ఆకర్షణ కాదు, ఇది హృదయస్థాయి సమస్య. దేవుడు శుద్ధమైన ప్రేమ, త్యాగమైన ప్రేమను సృష్టించగా లైంగిక ఆకాంక్ష దానిని స్వార్థపూరితమైన, తాత్కాలికమైన సంతృప్తిగా మార్చుతుంది. లైంగిక ఆకాంక్ష నుండి వచ్చే నిజమైన హాని, ఇది దేవునితో ఉన్న సంబంధాన్ని త్రుటిచేస్తుంది, ప్రార్థనను బరువుగా, ఆరాధనను శూన్యంగా చేస్తుంది, బైబిల్ చదవడం కష్టంగా మారుతుంది, పాపం, మౌనం, నేరభావం అనే సైకిల్లో ఫాస్టుగా పాకిపోతుంది, ఆధ్యాత్మిక ఆకలిని త్రుటిచేస్తుంది, క్రమంగా మన హృదయాన్ని తప్పుడు సంతృప్తితో భర్తీ చేస్తుంది. కాని సువార్త ఏమంటుంది? మీరు ఎన్నిసార్లు పడిపోతే పడిపోండి, దేవుని కృప మీ దుర్బలతను మించిపోతుంది. పాపం పునరుద్ధరణ నుండి మీరు దూరం కాకుండా పునరుద్ధరణకు దారితీస్తుంది. 1 యోహాను 1:9 ఇలా చెబుతుంది: మన పాపాలను మేము అంగీకరించిన ఎడల ఆయన నమ్మదగినవాడు మరియు న్యాయమూర్తి గలవాడు కనుక మన పాపాలను క్షమించి అన్ని దుర్నీతుల నుండి మనలను శుద్ధిపరుస్తాడు. అసలు పరిష్కారం ఏమిటి? లైంగిక ఆకాంక్షను ఓడించడం కేవలం ఆచరణలను నియంత్రించడమే కాదు, ఇది మన హృదయాన్ని బాగుచేసుకోవడం, ఆధ్యాత్మిక ఆకాంక్షను తిరిగి పొందడం, దేవునితో ఉన్న సాన్నిధ్యాన్ని పునరుద్ధరించుకోవడం. పునరుద్ధరణకు మార్గం పాపాన్ని దాచిపెట్టడం కాకుండా నిజాయితీగా దేవుని సన్నిధిలో అంగీకరించడం. ఒక విశ్వసనీయ వ్యక్తితో ఈ ప్రయాణాన్ని పంచుకోవడం ద్వారా బలం పొందడం. ఉపవాసం, ప్రార్థన, వాక్యధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనల ద్వారా పరిశుద్ధాత్మకి మన హృదయాన్ని శుద్ధం చేయడానికి స్థలం ఇవ్వడం. ప్రార్థన జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం. చిన్న దశలతో ప్రారంభించండి, నిజాయితీగా ప్రార్థించండి, రోజువారీ ఆరాధన, ధ్యానం, కృతజ్ఞతతో జీవించండి. ముగింపు: మీ విలువను మీ తప్పులు నిర్ణయించవు, మీ విలువను నిన్ను సృష్టించిన దేవుడు నిర్ణయిస్తాడు. లైంగిక ఆకాంక్ష నుండి విముక్తి సాధ్యమే కాదు, అది వాగ్దానించబడింది.
ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఆధ్యాత్మిక జీవితం తిరిగి పొందాలి. పరిశుద్ధత, సమాధానం, దేవునితో సమీపత అనుభవించాలి. మీ భవిష్యత్తు మీ గతం కంటే ప్రకాశవంతంగా ఉంటుంది.